ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. మరి ఈ వృషభ రాశి వారికి కూడా ఈ వారం అంటే ఆదివారం నుంచి శనివారం వరకు అంటే 9వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు మరి వీరికి ఎలా ఉండబోతుంది అంటారు? వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే మరి వృషభ రాశి వారికి కాస్త లగ్నాత్ గురువు ఉండడం చేత ప్రతి వీడియోలో నేను చెప్పేది ఒకటే, మీరు ఏదో తెలియని ఈగో ఫీలింగ్ పెరగడమా లేదా కోపం పెరగడం లాంటివి కానీ, కాస్త హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, లేదా కన్సీవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కానీ వినరా ఇవన్నీ అయితే ఉన్నవి గన్ షాట్. కనుక మరి మీకు ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని ఒకసారి చూసుకున్నట్టయితే అనారోగ్య సమస్యలు అయితే గోచరిస్తూ ఉన్నవి, ధన వస్తు నష్టము ఉన్నది, కార్యాలలో ప్రతికూలత, మానసిక బాధ, అదేవిధంగా ఆహార సంబంధ సమస్యలు ఉన్నవి, కొత్త స్త్రీలు పరిచయం అవ్వడం కావచ్చును, ధన వస్తు ఆభరణ లాభాలు, అదేవిధంగా కార్యముల యందు మీరు చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులు విజయంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇంకా కొంత మీకు కూడా ఏవైనా ముఖ్యమైనటువంటి పనులు మర్చిపోవటం వలన ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి అయితే ఉంది. కనుక జాగ్రత్తగా ఉండండి. మరి నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కావచ్చును, అదేవిధంగా సమాజంలో కాస్త గౌరవము తగ్గేటువంటి పరిస్థితి, మనశ్చింత, ధన నష్టము ఉన్నది, మానసిక ఆందోళన, బలహీనత, భయము, కొన్ని సమస్యలు, బంధుమిత్రులతో వైరాలు ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నవి. ఇంకా చూసుకున్నట్టయితే ఏవైనా కోర్టు సంబంధిత విషయాల్లో కాస్త మైనస్ వాతావరణం ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది, అజీర్ణ బాధ ఉన్నది, ఇంకా నరాల బలహీనత కావచ్చును, ధన నాశనము కావచ్చును, నిద్ర లేమి, అదేవిధంగా అకారంగా వైరాలు ఏర్పడేటువంటి పరిస్థితి, మీకు కూడా తప్పకుండా స్థానంలో మార్పు గోచరిస్తూ ఉంది, కార్యరంగంలో ప్రతికూలత, శత్రు వృద్ధి, బంధుమిత్రలతో కాస్త విరోధాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది, జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, జాబ్ చేంజ్ చేయాలి అని అనుకునేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి కాస్త, ఎందుకంటే పనులలో సానుకూలత వాతావరణం అయితే ఉంది. మరి ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. షుగర్ రిలేటెడ్ కానీ బీపీ రిలేటెడ్ ఏదైతే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్తో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండి. ఇంకా చూసుకున్నట్టయితే శుభవార్త ఏదో రకంగా మీకు వచ్చేటువంటి వినేటువంటి పరిస్థితి ఉంది, విందు భోజనాలు కావచ్చును, కార్యసిద్ధి, ధన లాభము, మొత్తం మీద ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ వారము అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నవి. కనుక వృషభ రాశి వారు ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మీరు శని సంబంధిత స్తోత్రం కానీ, చంద్రునికి సంబంధించినటువంటి చంద్ర మనకు స్తోత్రాలు కావచ్చును, లేదా ఈ యొక్క చంద్ర హోరాలో అదేవిధంగా చంద్ర హోరాలో అంటే మనకు ఉదయము 5:40 నుండి 6:40 లోపు ఉంటుంది. ఈ సమయంలో చంద్రునికి పాలతో అభిషేకం చేసి చక్కగా కూడా మీరు గంధము కానీ భస్మం కానీ బొట్టు పెట్టి ఆ యొక్క చంద్ర భగవానునికి చంద్ర కవచం అని ఉంటుంది, మనకు గూగుల్లో కొడితే వస్తుంది చంద్ర కవచం, అది చదివినా ఓకే, లేదా ఈశ్వరునికి సంబంధించినటువంటి నామాలు చదివినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆల్ ద బెస్ట్.